భయంకరమైన మాట నా చెవుల్లో మారుమోగుతూ ఉంది. నేను ఉదయం ప్రభు వైపు చూసిన, మధ్యాహ్నం ప్రయాణాల్లో ఉన్నా, రాత్రి అలసిపోయి కూర్చున్నా, దేవుని వాక్యములో ఉన్న ఒక మాట నా చెవులని తడతా ఉంది, నాతో మాట్లాడుతుంది. ఏంటి అసలు దేవుడు ఏం మాట్లాడుతున్నాడని లేఖనాల్లోకి నేను వెళ్ళి తొంగి చూశాను. దేవుడు నాతో మాట్లాడిన కొన్ని విషయాల్ని ఈరోజు మీతో మాట్లాడడానికి నేను ప్రయత్నిస్తాను. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 12వ అధ్యాయం 22 నుంచి 32 వచనాల వరకు యేసు ప్రభువు తన శిష్యులకు చేసిన ఓ చక్కటి సందేశం మనకు కనబడతా ఉంది. మీ ప్రాణాన్ని గురించి, మీ దేహాన్ని గురించి, రేపటిని గురించి చింతించవద్దు అని చెబుతూ ఆకాశ పక్షులను, అడవి పువ్వును యేసు ప్రభువు ఒక మాదిరిని చూపించి చక్కగా ఒక మాట 30వ వచనం 31, 32 ఈ లోకపు జనులు వీటన్నిటిని వెదుకుదురు. ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే, నాతో పాటు కలిసి మాట చెప్పండి, ఇవి మీకు. మీ టెంపో పెరగట్లేదు. మీరు నన్ను నిలబడి చెప్తే నేను కూర్చుని వింటామంటారా, లేకుంటే నేను కూర్చుని చెప్తే మీరు పడుకుని వింటామంటారా? మీ టెంపో పెంచండి. ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహించబడును. చిన్న మంద, భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఇవి మీకు కావలసి ఉన్నదని మీ తండ్రికి తెలియను. మీ తండ్రికి ఇష్టమై ఉన్నవి, మీ తండ్రికి తెలియను, మీ తండ్రికి ఇష్టమై ఉన్నవి. చాలాసార్లు మన జీవితంలో రకరకాల పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. ఆ పరిస్థితులన్నీ మనల్ని చుట్టుముట్టినప్పుడు, కొన్నిసార్లు ఊపిరి సలపని వ్యతిరేక పరిణామాలు మన జీవితంలో ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, మరికొన్నిసార్లు మన శక్తికి మించిన వ్యక్తులు మన ముందు నిలబడినప్పుడు, ఏమి చేయాలో అర్థము కాక హృదయంతరంగాలలో, గుండెలో ఒకలాంటి భయం చేత నింపబడ్డప్పుడు, అయ్యో ఈ పరిస్థితిని నేను ఎలా దాటగలను, ఈ వ్యక్తులని నేను ఎలాగూ జయించగలను, ఈ వ్యాధి నుంచి నేను ఎలా బయటపడగలను, ఈ ఆర్థిక రుణభారం నుంచి నేనెప్పుడు విడుదల పొందగలను అని మన మనస్సులో అనేక ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నల్లో రేపటి కొరకైన ఒక తెలియని భయం మన హృదయంలో ఎక్కడో మొదలవుతుంది. రేపేమవుతుంది, నా పిల్లల పరిస్థితి ఏమవుతుంది, నా వ్యాపారం, నా ఉద్యోగం, నేను చేసే వ్యవసాయం, నా ముందు నేను కట్టవలసిన ఈ డెబిట్స్ అన్నీ, క్రెడిట్స్ అన్నీ, నా ముందు నా కుటుంబ పోషణకు ఉన్నటువంటి ఖర్చులన్నీ ఎలా, ఈ తీరని అనారోగ్యం నన్ను బాధ పెడుతుంది ఎలా అని ఒక తెలియని భయం మన జీవితాల్లో వస్తూ ఉంటుంది. అందుకే ఈ లోకంలో చాలా మంది దేనిని వెతుకుతారంటే తిండిని వెతుకుతారు. ఏమి కట్టుకుందామా అని ఆలోచిస్తారు. మంచి ఇల్లు,
మంచి వాహనం, మంచి పని, ఉద్యోగం, వ్యాపారం, మంచి ఆరోగ్యం, మంచి భవిష్యత్తు కొరకు ఈరోజు సగటున ఒక మనిషి ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు కలలు కంటూ ఆ కన్న కలలను నిజం చేసుకోవడానికి ఉదయం నుంచి సాయంకాలం వరకు నిత్యము ప్రయాసపడుతూ టెన్షన్తో కంగారుతో తమ జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఎందుకు వారి జీవితాల్లో ఈ తెలియని కంగారు? ఎందుకు వారి హృదయాల్లో ఈ తెలియని భయం? ఎందుకు వారి అంతరంగంలో ఈ తెలియని ఆందోళన? అంటే వారి కొరకు ఆలోచించే ఒక తండ్రి ఉన్నాడని, వారి భవిష్యత్తును తెలుసుకున్న ఒక తండ్రి ఎరిగి లేరు. కానీ యేసు ప్రభు అన్నాడు, మీ తండ్రికి తెలియను. మీ పక్కన వాళ్ళకు చూసి చెప్పండి, నీకు అవసరమైనవన్నీ నీ పరలోకపు తండ్రికి తెలుసు. ఈ తెలుసు అన్న మాట మన జీవితంలో మనం ఎదుర్కొనే అనేక ప్రశ్నలకు జవాబునిస్తుంది. యేసు ప్రభు అన్నాడు మత్తయి సువార్త 6:8 మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మన గుండెల్లో భారం ఎక్కువైనా, మన అంతరంగం మదన పడుతూ ఉన్నా, మన సమస్య చిన్నదైనా పెద్దదైనా దానంతటిని పరలోకమందున్న మన తండ్రి గమనిస్తున్నాడు. అందుకే మీరు ప్రార్థన చేయనప్పుడల్లా గది లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచుచున్న మీ తండ్రికి ప్రార్థన చేయండి. అప్పుడు రహస్యమందు చూచే ఆ తండ్రి మీకు ప్రతిఫలాన్ని ఇస్తాడని చెప్పాడు. ఎందుకు? రహస్యమందు చూచుచున్న ఆ తండ్రి మన ప్రతి పరిస్థితిని గమనిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మన ప్రతి పరిస్థితిని గమనిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మన ప్రతి స్థితిని అర్థము చేసుకునే దేవుని మనము కలిగి ఉన్నాం. ఎందుకంటే ఆయన మన సృష్టికర్త. ఈజ్ అవర్ క్రియేటర్. ఎందుకంటే ఈజ్ అవర్ ప్రొవైడర్. ఆయన మన పోషకుడు. ఎందుకంటే ఈజ్ అవర్ హెవెన్లీ ఫాదర్. ఆయన పరలోకమందు మనల్ని గమనిస్తూ తెలుసుకుని ఇష్టమై ఉన్న తండ్రి అయి ఉన్నాడు. తండ్రి తన పిల్లల అవసరాలను ఎప్పుడూ ఎరిగి ఉంటాడు. ఈ భూమి మీద ఉన్న ఒక తండ్రి తన బిడ్డల అక్కరను ఎరిగి ఉన్నట్టుగా పరలోకమందున్న మన తండ్రి ఈ భూమి మీద ఆయన పిల్లలుగా జీవిస్తున్న మన ప్రతి అవసరమును ఎరిగి ఉన్నాడు. అప్పుడే పుట్టిన బిడ్డ ఒక ఉయ్యాలలో వేయబడి ఏడుస్తూ ఉంటే ఆ బిడ్డకు నిద్ర వస్తుందా? ఆ బిడ్డకు అనారోగ్యం వచ్చిందా? ఆ బిడ్డకు ఆకలి పాలు కావాలంటుందా? ఆమెకు తెలియని భాషలో ఆమె ఏడ్చినా ఆమెను ఎరిగిన తల్లి ఆ బిడ్డ ఆ అవసరాన్ని తీర్చినట్టుగా పరలోకమందున్న మన తండ్రి మనం వేసే మూలుగులను, మనము కార్చే కన్నీరును, మనం ఎదురు చూసే ఎదురు చూపులను, మన ప్రతి కార్యాన్ని ఎరిగి ఉన్నాడు. మనకున్న సమస్తమును మన పరలోకపు తండ్రి ఎరిగి ఉన్నాడు. ఆయన ఎక్కడ కూడా మన ముఖమును దించేవాడు కాడు. ఆయన మన హృదయాన్ని చూస్తున్నాడు. బిడ్డా, నీ స్థితిని దేవుడు చూస్తున్నాడు. అందుకే కలవరపడకుడి అని యేసు ప్రభువు చెప్పాడు. ఎందుకు కలవరపడవద్దు? మీ హృదయములను వెరవనివ్వకుడి అని చెప్పాడు. ఎందుకు వెరవద్దంటే పరలోకమందున్న మీ తండ్రికి మీకు ఏమి అవసరమై ఉన్నవో తెలిసి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ మాట విన్నప్పుడు మనలో ఒక గొప్ప విశ్వాసం ఉత్పన్నమవుతుంది. ఎందుకు? పరలోకమందున్న మన తండ్రి మనల్ని ఎరిగి ఉండగా మనము ఒంటరి వారము కాదు. మన కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు దేవునికి తెలియకుండా ఉండవు. హలో, రేపటిని గురించిన సంపూర్ణ బాధ్యతను దేవుడు తీసుకుంటాడు. రేపటి కొరకైనా సమస్తాన్ని దేవుడు ఇప్పటికే సిద్ధము చేసి పెట్టాడు. నువ్వు నమ్మగలిగితే దేవుడికి ఒక మంచి స్తోత్రం చెప్తావా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, మీ పరలోకపు తండ్రికి తెలియను అని చెప్తూ ఈ లోకపు జనులు ఏం చేస్తారంట? వీటన్నిటినీ లూకాసు వార్త 12:30 ఈ లోకపు జనులు వీటన్నిటిని వెదకుదురు. వీటన్నిటినీ ఏం కట్టుకుందాం, ఏం తిందాం, ఏం చేద్దాం, ఎట్లా దాచిపెడదాం, ఎట్లా కొందాం, ఏం చేద్దాం. కానీ
మనకు కావలసినవన్నీ ఎరిగిన పరలోకపు తండ్రి మనకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది చూడండి, ఈ లోకంలో మనుషులందరూ ఉదయం మొదలుకొని రాత్రి పడుకునే వరకు తమ జీవితం అంతా అవసరాల కోసం పరుగులు పెడతా ఉంటారు. ఒక ఆయన అంటాడు, కోటి విద్యలు కూటి కొరకే, కూటి కొరకే కోటి విద్యలు కదా. జానుడి పొట్ట కోసం మనిషి పడే పాట్లు మానవ జీవితంలో ఇన్ని కావు. ఎలా బతకాలి, ఎలా నా కుటుంబం, ఎలా నేను సర్వైవ్ కావాలని మనిషి ఈరోజు ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఉదయం లేచిన గడియ మొదలుకొని రాత్రి పండుకునే వరకు ఎన్నో కష్టాలతో టెన్షన్గా జీవిస్తున్నాడు. ఎలా 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 అనే ప్రశ్న ఈరోజు మనుషుల జీవితాలని వెంటాడుతూ ఉంది. కొంతమందిని చూడండి, సమాజంలో లక్షలాది కోట్ల కొలది ధనమున్న తెలియని భయం వారి హృదయాల్లో కనబడుతుంది. కొంతమందికి ₹1,00,000 నెలకు వచ్చే జీతం ఉన్నా ఏదో తెలియని టెన్షన్ వారి హృదయాలని ఏలుతూ ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో వారి బిడ్డలు చక్కగా ఎదుగుతున్నా అయ్యో మా బిడ్డల భవిష్యత్తు ఎలాగో అని కొంతమంది తల్లిదండ్రులు ఎప్పుడూ ఆందోళన పడుతూనే ఉంటారు. ఈరోజు మనిషి జీవితంలో కలిగి ఉన్న ఆ కంగారు తన యొక్క అడుగులన్నింటినీ నిశ్చయము లేకుండా అనిశ్చితిలోనికి తీసుకొని పోతున్నాయి. కారణం, వారి వెనకాల ఒక తండ్రి లేడు, ఒక తండ్రి లేడు. దేవుని బిడ్డ, ఈరోజు దైవజనుని జ్ఞాపకం చేస్తున్నాను, మీ పరలోకపు తండ్రికి తెలియను. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. మీ పరలోకపు తండ్రికి తెలియను. దేవుని బిడ్డల జీవితం ఆందోళన మీద, అపనమ్మకం మీద, కలవరం మీద, కన్నీటి మీద నిలబడేది కాదు. మన విశ్వాస జీవితం అనేది, మన ఆధ్యాత్మిక జీవితం అనేది విశ్వాసము మీద నిలబడేది. మనం ఎరిగి ఉండాలి, మన పరలోకపు తండ్రికి తెలియను. రేపటి కొరకైనా భయం అక్కరలేదు. ప్రతి విషయంలో నమ్మకంతో మనము అడుగులు ముందుకు వేస్తూ ఉండాలి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడి ఉండగా దేవుని సమాధానము కలిగిన వారమై మన నిర్ణయాలు తీసుకోగలగాలి. మన జీవితంలో అటు ఇటు ఇటు అటు పరిగెత్తి అలసిపోకుండా ప్రతి పరిస్థితిని దేవుని చేతిలో పెట్టి, ప్రభువా వాట్ కెన్ వి డూ, మేమేమి చేయాలి? మీరు అడిగారా? చాలాసార్లు సమస్యలు వచ్చినప్పుడు, ప్రతికూలతలు వచ్చినప్పుడు, ఊహించని పరిణామాలు జీవితంలో చోటు చేసుకున్నప్పుడు ఎక్కడెక్కడో వెతికి ప్రయత్నాన్ని చేసి పరిష్కారాన్ని కనుగొనాలని ప్రయత్నిస్తుంటాం. కానీ స్నేహితులారా, మన ప్రతి పరిస్థితిని మన పరలోకపు తండ్రి ఎరిగి ఉన్నాడు. ఆయనకు మరుగైనది మన జీవితంలో ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. మన కొరకు ఆలోచించే పరలోకపు తండ్రి మనకున్నాడు. మనకు సమస్తాన్ని ఇవ్వడానికి సిద్ధము చేసిన పరలోకపు తండ్రి మనకున్నాడు. మనకు ఇవ్వడానికి ఇష్టపడే పరలోకపు తండ్రిని మనము కలిగి ఉన్నాం. అందుకే దేవుని సమాధానాన్ని కలిగి మన జీవితంలో మనము ముందుకు వెళ్ళవలసిన వారమైనాం. భవిష్యత్తును చూస్తే భయం వస్తుంది. రేపటి కొరకు ఆలోచిస్తే హృదయంలో కలవరం వస్తుంది. నీ వ్యాధి కొరకు ఆలోచిస్తే మరణ భయం నిన్ను పట్టుకుంటుంది. కానీ దేవుని చేతిలో నీ ప్రతి పరిస్థితిని పెడితే నిన్ను చేయి పట్టుకొని నడిపించగలిగిన పరలోకపు తండ్రి నిన్ను తన చేయి పట్టుకొని, ఒక బిడ్డను తండ్రి నడిపించుకొని పోయే రీతిగా నీ చేయి పట్టుకొని నడిపించే ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి ఉన్నాడు. చప్పలోడు దేవునామాన్ని ఘనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో నీకు వచ్చే ప్రతికూలతల్లో దేవుడు చూసుకుంటాడు అని నువ్వు నమ్ము. నీ ఎదుట వచ్చినటువంటి ప్రతికూల పరిస్థితిని చూసి ఎప్పుడు కూడా నీవు కంగారు పడవద్దు. ఈ వారంలో దేవునితో మాట్లాడిన ఒక మాట ఏంటంటే, నువ్వు చింతిస్తే పాపం చేసిన వాడు అన్నాడు. చింతించడం కూడా పాపం అంట. ఎందుకో ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. దేవుడు మనతో ఉంటే ఇంక చింత ఎందుకో పాడతాం కదా. చింత లేదు చింతే లేదు యేసయ్యా, నీవు నాతో ఉండగా
చింత లేదు, చింతే లేదు యేసయ్యా. మీ మొఖాలన్నీ చాలా చింతగా కనిపిస్తున్నాయి కదా. ఎప్పుడు ముగిస్తాడా, పోదాం రెండో ఎప్పుడైతే అని చూస్తున్నారా? మీరు అట్లా చూసారంటే 3 దాకా ముగించాను. మళ్ళీ మీరు వాక్యాన్ని జాగ్రత్తగా అంటే 2కే ముగిస్తాను. చెప్పండి ఒకసారి మీ పక్కలను చూసి, చింత లేదు, చింతే లేదు. పక్కలను చూసి చెప్పండి. ఇప్పుడు వేసేస్తున్న తర్వాత ఇప్పుడు చింత లేదు, చింతే లేదు, చింత లేదు, చింతే లేదు. మీరు అట్లా చెప్తా ఉంటే ఆ రోడ్డు మీద ఉన్న సైతాన్ గాడు అనుకుంటున్నాడు మిమ్మల్ని చూసుకుంటా, వీళ్ళు పెద్ద అబద్ధికులు, పొద్దుగూకులు చింతిస్తూ ఉంటారు, పొద్దుగూకులు బాధపడుతూ ఉంటారు. ఇక్కడికి పోయి పాస్టర్ గారు ముందుకు వచ్చి చింతలేదు, చింతలేదు అంటున్నారు. ఎందుకు చింతలేదు? చింత చెట్లాగా చింతలన్నీ ఉండిపోయాయి. కానీ మన కొరకు సమస్తం ఎరిగిన పరలోకపు తండ్రి మనకున్నాడు అని మనం గ్రహించినప్పుడు నిజంగా చెప్పగలం, చింత లేదు, చింతే లేదు యేసయ్యా, నీవు నాతో ఉండగా. చింత లేదు, చింతే లేదు యేసయ్యా, నీవు నాతో ఉండగా. నా జీవనదాత, ప్రేమ స్వరూప, నా భారమంత మోసే కాపరి నీ ఉండగా. నా భారమంత మోసే కాపరి నీ ఉండగా. చింత లేదు, చింతే లేదు యేసయ్యా, రభాష కద రబల బాబా, నీవు నాతో ఉండగా. హోలీ స్పిరిట్, చింత లేదు, చింతే లేదు యేసయ్యా, ఓ నీవు నాతో ఉండగా. ఎందుకు చింత లేదు? మీ పరలోకపు తండ్రికి తెలియను. అసలు ఎంత అద్భుతంగా ఉందో ఆ మాట. నా చెవులు మారుమోగిన మాట అది. నోయింగ్ హెవెన్లీ ఫాదర్, ఎరిగి ఉన్న పరలోకపు తండ్రిని మనము కలిగి ఉన్నాం. కష్టాన్ని చూసి కలవరపడొద్దు, కుదురుగుండాలి. ఎర్ర సముద్రాన్ని చూసి భయపడ్డారు ఇశ్రాయేలీలో. దైవజనుడైన మోషే దేవుని వైపు చూసినప్పుడు కనీసం ఆ యొక్క నేల అడుగు భాగంలో వారు నడిచి వెళ్తుంటే నీళ్ళ తడి వాళ్ళ పాదాలను కూడా తాకకుండా దేవుడు నడిపించాడు. నో వర్రీ. గోలియాతును చూసిన దేవుని ప్రజలు భయపడ్డారు, కానీ దావీదు దేవుని పక్షంగా నిలబడ్డాడు. ఒక్క గులికరాయితో దావీదును పడగొట్టగలిగాడు. దేవుడు మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవడు? ఎందుకంటే ఆయన మనతో నిలిచి ఉండే దేవుడు, ఆయన మన కొరకు ఆలోచించే దేవుడు, ఆయన మనల్ని ఇష్టపడిన తండ్రి, అన్నీ తెలిసి ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీవు నేను మన విశ్వాస యాత్రలో దేవుని మీద ఆధారపడాలి, దేవుని కృప మీద ఆధారపడగలగాలి. ఒక చిన్న బిడ్డ రోడ్డును దాటుతున్నప్పుడు తన తండ్రి చేతిని పట్టుకొని నడిచినట్టుగా, లేదా ఒక రోడ్డు దాటే క్రమంలో బిడ్డ చేయి పట్టుకొని తండ్రి నడిపించినట్టుగా మనల్ని చేయి పట్టుకొని నడిపించే పరలోకపు తండ్రి మనకున్నాడు. ఈ లోకపు జనులు వాటన్నిటిని వెతుకుదురు. కానీ చాలా సాడ్ ఏంటంటే ఈరోజు సంఘములో లోకం వచ్చింది. ఎట్లా 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 ఏదో వెతుకుతున్నారు, తెలియని దానికోసం ఆరాటపడుతున్నారు. సంగమా, మీ పరలోకపు తండ్రికి మీకు అక్కరగా ఉన్నవేమో తెలుసు. ఆ తండ్రి ఏం చేస్తాడంటే మన అవసరాలను తీరుస్తాడు. హల్లెలూయా. మనం అడగక ముందే మన అక్కరలు తీరుస్తాడు. తెలిసిన తండ్రి ఏం చేస్తాడు? అన్నిటిని సిద్ధం చేస్తాడు. ఏమా, అప్పుడే ఒక బిడ్డ బిడ్డ పుట్టగానే మొన్న నాకు తెలిసిన తమ్ముడు ఆ పోస్ట్ ఆఫీస్లో ఒక పథకంలో ఎవ్రీ మంత్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసేసాడు. ఇప్పుడు వాళ్ళ డాడీ నెలకు 3,000 రూపాయలు పోస్ట్ ఆఫీస్లో దాచిపెడుతున్న ఆ డబ్బు గురించి ఆ బిడ్డకు తెలుస్తుందంటారా? హలో,
తెలుస్తుందా? ఎప్పుడు తెలుస్తుంది? ఆ బిడ్డ పెరిగి పెద్దదై యుక్త వయసుకు వచ్చి సమాజాన్ని, పరిస్థితులని, జీవితాన్ని అర్థం చేసుకోవాల్సి వచ్చినప్పుడు, ఓహో మా డాడీ చిన్నప్పటి నుంచి నా కొరకు నెలకు 3,000 రూపాయలు దాచిపెట్టాడు అని తెలుస్తుంది. ఇప్పుడు ఒక చిన్న బిడ్డ దగ్గరికి వెళ్ళి 500 రూపాయల నోటు ఇవ్వండి. ఇప్పుడు హ్యాపీ పాప ఉంది కదా, సంతోషమ్మ, జూనియర్ సంతోషమ్మ, ఒక చాక్లెట్ ఇవ్వండి. ఆమె ఏది తీసుకుంటుంది? ఏమ్మా మాధు నీ కొడుకు హ్యాపీ బాబు ఏం తీసుకుంటాడమ్మా? చాక్లెటే కదా. వాడు బాగా హుషారు, డబ్బులు తీసుకొని పోయి కుంకొచ్చుకునే రకం, వాడు బాగా షార్ప్ ఉంటాడు. బిడ్డలకు తెలియదు, కానీ మన పరలోకపు తండ్రికి తెలుసు. దేవునికి మంచి స్తోత్రం చెప్పండి. మన అవసరాలకు ముందే దేవుడు సిద్ధం చేసి పెడతాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో అబ్రహాము కొరకు దేవుడు ఇస్సాకుకు ప్రతిగా గొర్రెను ముందుగానే సిద్ధము చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 99 సంవత్సరాల వయసులో శారా, సుమారు 100 సంవత్సరాల వయసులో అబ్రహాం వాగ్దాన పుత్రుణ్ణి 25 సంవత్సరాలు ఎదురు చూసి నిరీక్షించి పొందుకున్నారు. దేవుడు అన్నాడు, అబ్రహామా ఇస్సాకును నాకు బలిగా ఇవ్వు. మనిషిని బలిగా అర్పించమని కోరిన బైబిల్లో ఉన్న ఏకైక సందర్భం. అబ్రహాము ఎందుకు ప్రభువా, ఎందుకు ఇచ్చావు, ఎందుకు తీసుకుంటున్నావు అని అడగలేదా? బలిని అర్పించమని కోరినప్పుడు నా కుమారునికి ప్రతిగా మరొక బలిని అర్పించవచ్చు కదా అని దేవుణ్ణి ప్రశ్నించలేదు. అబ్రహాము చేసిన పని ఏంటంటే కేవలము విశ్వాసముతో తన నడకను ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు మన జీవితంలో మనకు కొన్ని అర్థం కానప్పుడు అర్థం చేసుకోవడానికి ట్రై చేయదు. జీవితంలో కొందరు మనుషులు అర్థం కారు, ఇలా ఎందుకున్నారని అర్థం చేసుకోవడానికి ట్రై చేయదు. వాళ్ళని ఏం చేయాలి? విశ్వాసంతో దేవుని చేతులు పెట్టాలి. ఈ అబ్రహాము విశ్వాసంతో ముందుకెళ్తున్నాడు. అబ్రహాం అంట మోరియా పర్వతాలలో ఒకదాని మీదికి వెళ్ళడానికి వచ్చినప్పుడు అబ్రహాము, ఇస్సాకు ఆ ఇద్దరితో కూడా పనివారున్నారు. ఇప్పుడు పనివారిని ఒక స్థలంలో విడిచిపెట్టి, పనివారులారా మీరందరూ ఇక్కడ ఉండండి, నేను ఇస్సాకు వెళ్ళి దేవునికి బలిని అర్పించి వస్తాను అని చెప్పలేదు, వస్తాము అని చెప్పాడు. ప్లూరల్ అంటే దాని అర్థం ఏంటి? వెళ్ళేదేమో బలి నర్పించడానికి కుమారుణ్ణి, కానీ చెప్పేదేమో మేము తిరిగి వస్తాము. దానినే విశ్వాసం అంటాం. ఈరోజు చాలాసార్లు మన జీవితంలో మన పరలోకపు తండ్రికి తెలియను అనే సంగతి మనకు తెలియక మన జీవితంలో విశ్వాసంలో వెనుకబడిపోతూ ఉంటాం. అది జరుగుతుందో జరగదో, ఇది నెరవేరుతుందో నెరవేరదో, ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా సాధ్యం ప్రశ్నిస్తాం దేవుని. కానీ దైవ జనాంగమా, అబ్రహాము ఎప్పుడు ప్రశ్నించలేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అందరూ పని వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇస్సాకును పక్కన పెట్టుకున్నాడు, నడుచుకుంటూ వెళ్తున్నారు. అక్కడ దహన బలిని పేర్చడానికి కట్టెలున్నాయి. దహన బలిని అర్పించే దానిని వధించట కొరకు కత్తి ఉంది. నరికిన తర్వాత ముక్కలు ముక్కలు చేసి దాన్ని కాల్చడానికి అగ్ని ఉంది. కానీ అర్పించడానికి బలి పశువు లేదు. ఇప్పుడు ఇస్సాకు డౌట్ వచ్చి, డాడీ అన్నీ ఉన్నాయి కానీ బలి పశువు ఎక్కడ, గొర్రె పిల్ల ఎక్కడ? ఇప్పుడు ఆ ఇస్సాకుకు అబ్రహాం ఇచ్చిన ఆన్సర్ ఏంటి? దేవుడే చూచుకొనును. యెహోవా ఈరే, యెహోవా ఈరే, చూచుకోను దేవుడవే నా యేసయ్యా, చూచుకోను దేవుడవే. మంచి చప్పలు ఒకసారి, మీ నిద్ర మొత్తం వదిలిపోవాలి. యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవా చూచుకోను దేవుడవే నా యేసయ్యా, చూచుకోను దేవుడవే.
ధవలావర్ణుడా రత్నవర్ణుడా ధవలావర్ణుడా రత్నవర్ణుడా సృష్టం తటిలోన సుందరుడా ఈ విశ్రామం తటిలోన 10,000లోన సుందరుడా 10,000లోన ఈరే 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 యెహోవా ఈరే మనసారా ఈరే 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 యెహోవా ఈరే యెహోవా ఈరే చూచుకొను దేవుడవే నా యేసయ్యా ఓ చూచుచున్న దేవుడవే నా యేసయ్యా దేవుడికి మంచి స్తోత్రం చెప్పండి మనసారా స్తోత్రం చెప్పుదాం హల్లెలూయా హల్లెలూయా అబ్రహాం ఏమన్నాడండి చూచుకున్నాడా చూచుచున్నాడన్నాడా చూచుచున్నాడా చూచుకుంటాడా అమ్మ చెప్పండి మనం ఏమంటాం హాగర్లాగా చూచుచున్న దేవుడవు నీవే చూడకపోతే ఏం చేస్తాడు ఆయన గుడ్డుడేం కాదు కానీ చూసుకుంటాడు అన్న నమ్మకం మనకుందా అబ్రహాము నేను అనుకుంటాను మోరియా పర్వతంలో తన కుమారుని పట్టుకొని అలాగూ ఎక్కుతా ఉన్నాడు అక్కడ ఎలా సిద్ధపరచబడుతుందో అబ్రహాముకు తెలియదు విశ్వాసం అనేది రీజన్ వెతకదో విశ్వాసం అనేది నిరీక్షించుబడి వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నమనటకు రుజువునై ఉన్నదని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం సెలవిస్తుంది దేవుని బిడ్డ నీ జీవితంలో దేవుడు నీ భవిష్యత్తు కొరకు నీ జీవితంలో నీ కుటుంబంలో నీ వ్యాపారము కొరకు నీ ఉద్యోగము కొరకు నీ బిడ్డల వివాహము కొరకు నువ్వు చేసే పని కొరకు నీ ఆరోగ్యం కొరకు దేవుడు వేటినైతే సిద్ధము చేశాడో అవి నీ కన్నులకు కనబడకపోయినా నీ చెవులకు వినబడకపోయినా నీ హృదయానికి గోచరము కాకపోయినా హృదయపూర్వకంగా నువ్వు నమ్ము దేవుడే చూచుకొనుడు దేవునికి స్తోత్రం చెప్పండి దేవుడే చూచుకొనుడు దేవునికి స్తోత్రం చెప్పుదాం అందుకే వీళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు ఒకవైపు నుంచి కొండ మీదకి వీళ్ళు నడుచుకొని పోతున్నారు ఇంకో వైపు నుంచి గొర్రె పిల్ల కూడా నడుచుకుంటే ఎక్కుతా ఉంది హల్లెలూయా నీ కొరకు మార్గాలని సిద్ధం చేసే దేవుని నువ్వు కలిగి ఉన్నావు అమ్మా అబ్రహాము చూడలేదు అబ్రహాముకు తెలియలేదు కానీ అబ్రహాము ఆ ఉన్నత శిఖరాన్ని విశ్వాసముతో ఎక్కగలిగాడు ఒకవేళ అబ్రహామే గనక ఆ శిఖరానికి వెళ్ళకుండా ఆ యొక్క పర్వతానికి వెళ్ళకుండా భూమి మీదనే తిరుగుతూ ఏం చేస్తాం ఒకసారి దిగులు కూర్చుంటే పక్కింటి ఆయన నడుచుకుంటూ వెళ్తే ఏంటి అబ్రహాం ఏమైందే దిగులు కూర్చున్నామంటే ఏం చెప్పాలయ్యా లేక ఒక్కొని అడగంగా ఇచ్చినుండి మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ ఆడ ఆరంభిమ్మంటుండు నా బతికేంది నా కథ ఏంది నాకు ఏం అర్థమవుతలేదు నేను ఆడికి తీసుకుపోయిన తర్వాత నేను ఇంటికి వస్తే నా భార్య కొడుకుని ఏం చేసినావు చంపేసినామని చెప్పేసి నా మీద ఏడ పోలీస్ స్టేషన్లో కేసు పెడుతుందో నా పరిస్థితి నో కంప్లైంట్ అసలు అబ్రహాము హృదయంలో ఎక్కడ చెదరని విశ్వాసం ఉంది అందుకే విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు హల్లెలూయా దేవుని బిడ్డ నీ కొరకు చూచుకొనుచున్న దేవుడు సమస్తమును సిద్ధము చేసి పెట్టాడు నువ్వు నమ్ము నీ బిడ్డల కొరకు సిద్ధం చేసి పెట్టాడు నువ్వు నమ్ము అబ్రహాము కన్నులెత్తినప్పుడు బైబిల్ చెప్తుంది అబ్రహాము కన్నులెత్తి చూసాను అక్కడ చూడండి ఒకసారి ఆ మాట ఆదికాండం 22వ అధ్యాయం 13వ వచనం అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో అమ్మా మన కన్నులు ఎక్కడుంటాయి మన ట్రబుల్లో ఎక్కడుంటాయి మనుషులవి ఉంటాయి పేతురు కన్నులెత్తి చూశాడు అలలని మునిగిపోసాగాడు కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాడు నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చునని యెహోవా వలన దావీదు పలికాడు ఇప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా
కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. గట్టిగా చప్పలు కొట్టండి. అబ్రహాము కళ్ళు తెచ్చి చూడగానే ఎదురు చూస్తున్నా, నిరీక్షిస్తున్నా, విశ్వసించిన ఆ ప్రతి దానికి పరిష్కారము కనబడుతుంది. అక్కడ ఒక పొద ఉంది. ఆ పొదలో చిక్కుకుపోయిన గొర్రె ముందుగానే ఉంది. అక్కడ బలి ముందుగానే దేవుడు ఏర్పాటు చేశాడు. ఇస్సాకుకు ప్రతిగా ఏర్పాటు చేసిన వదకు సిద్ధమైన గొర్రె పిల్లను అబ్రహాము కనుగొన్నాడు. బిడ్డ, అదేదో అప్పటికప్పుడు ఓం భూ షల్లావుద్దీన్ అద్భుత దీపం అబ్రకడబ్రనగానే వచ్చింది కాదు. అది స్నేహితులారా యాదృచ్ఛికంగానో ఏదో మహిమతోనో వచ్చింది కాదు. ఇస్సాకుకు ప్రతిగా కొండల మీద అర్పించడానికి దేవుడు సిద్ధము చేసిన గొర్రె పిల్లది. దేవుడు ఏర్పాటు చేసిన గొర్రె పిల్లది. మీకు అవసరమై ఉన్నవేమో మీ పరలోకపు తండ్రికి చెప్పండి. తెలుసా తెలియదా? అందుకే అబ్రహాము జీవితాన్ని చూడండి. ప్రతి క్షణము కూడా విశ్వాసముతో నడిచాడు. ప్రతి సమస్యకు కూడా సమాధానాన్ని అబ్రహాము దేవుని దగ్గరనే కనుగొన్నాడు. మన జీవితంలో కూడా దేవుని వైపు చూస్తూ విశ్వాసముతో ముందుకు కొనసాగించవలసిన వారం విన్నాం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. మరొక సందర్భాన్ని బైబిల్లో చూస్తే ఏలియా మనకు కనబడుతున్నాడు. ఏలియా కేరీతు వాగు దగ్గరికి వెళ్ళకంటే ముందే కాకుల్ని సిద్ధం చేశాడు. ఎడారిలో ఏలియా ఉన్నాడు, ఏర్పాట్లలో దేవుడు ఉన్నాడు. ఎడారిలో ఏలియా ఉన్నాడు, ఏర్పాట్లు. నువ్వు అనుకుంటున్నావు, అయ్యో నా చుట్టూ అరణ్యం, ఇక్కడ ఒక్క మనిషి లేడు, ఇది దండకారణ్యం, ఇక్కడ కేవలం తాగడానికి కేరీతి నీళ్లు తప్ప మరి ఏమీ లేవు, నేను తినడానికి ఎట్లా తాగడానికి నీళ్ళు ఉన్నాయి కానీ అని నీవు నేను బాధపడి పోతాం. కానీ ఏలియా జీవితంలో ఎడారిలో ఉన్నప్పటికీ ఏలియాకు కడుపు నింపడానికి దేవుడు ఏర్పాట్లను చేశాడు. అబ్రహాము దగ్గర ఇస్సాకుకు ప్రతిగా ఏర్పాటు చేసిన గొర్రె పిల్లను దేవుడు సిద్ధం చేసినట్టుగా ఇక్కడ అరణ్యంలో ఏలియాకు ఆహారాన్ని పెట్టడానికి దేవుడు కాకులను సిద్ధం చేసి పెట్టాడు. దేవునికి స్తోత్రం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనంలో నీవు ఆ వాగు దగ్గరికి వెళ్ళు. చదవమ్మా మాట. ఆ వాగు నీరు నీవు తాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా. ఎక్కడికి? ఎచ్చడికమ్మా? స్విగ్గీ ఉన్న చోటికా? జొమాటో ఉన్న చోటికా? ఇప్పుడు కావాలంటే ఆ గీత భవన్ పూరి కావాలంటే 10 నిమిషాలు వీడికి వస్తుంది ఒక ఆర్డర్ పెడితే ఆన్లైన్ యాప్లో. ఆ దేవి 2లో ఉన్నటువంటి బిర్యానీ కావాలంటే ఇంటికి వస్తుంది. అరణ్యంలో ఉన్న ఏలియా దగ్గర ఆ ఫెసిలిటీ లేదు. కానీ దేవుని చేత పంపబడిన ఏలియా కేరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు అచ్చటికి, ఎచ్చటికి చెప్పండి, అచ్చటికి ఆహారమును తెచ్చినట్టు. ఏం ఆహారం అంట? పప్పు భోజనమా, పెరుగు భోజనమా? ఏం ఆహారమమ్మా? అసలు మాంసం అంటే కాకి ఎంత ప్రీతి ఉంటుంది కదా. ఇష్టపడి తినే ఆహారాన్ని కష్టమైన దేవుని మాటకు లోబడి ఇష్టంగా దైవజనుడు ప్రవక్త అయిన ఏలియా వద్దకు కాకి మోసుకొని వచ్చింది. అసలు ఆ సిచ్యువేషన్లో ఏలియా పరిస్థితి ఏంటో తెలుసా? రాజైన ఆహాబుకు ఏలియా దేశంలో ఎదురు నిలబడ్డాడు. దేశమంతట్లో వర్షము లేదు, కరువు వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలో అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి తినడానికి భోజనం వస్తుందో తెలియని అయోమయ పరిస్థితిలో ప్రవక్త అయిన ఏలియా ఉన్నాడు. చాలాసార్లు మన జీవితంలో కూడా ఏలియా వలె ఓపిక లేని పరిస్థితులు మన జీవితంలోకి వస్తాయి. నేను భరించలేను బాబోయ్ ఈ పరిస్థితులు అంటాం, నేను భరించలేను బాబోయ్ ఈ వ్యక్తులు అంటాం. కొన్నిసార్లు ఆర్థికంగా మనకు రావలసిన వనరులన్నీ ఉన్నట్టుండి ఒక్కసారి ఆగిపోతాయి, ఇల్లంతా ఖాళీ ఖజానా అయిపోతుంది.
కొన్నిసార్లు అంతా బాగుందని తలస్తున్న టైంలో ఒక్కసారి ఉన్నటువంటి ఉద్యోగం వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు చక్కగా నడుస్తున్న వ్యాపారం సడన్గా షట్ డౌన్ అయిపోతుంది. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితులు మన జీవితంలో మనకు అర్థం కాని స్థితిలో మనకు ఎదురవుతున్నప్పుడు గుర్తుంచుకోండి, మత్తయి సువార్త 6:8 చెప్తుంది, మీరు అడగక ముందే మీ తండ్రికి మీకు కావలసినవన్నీ తెలిసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను అనుకుంటాను, ఒకవైపు ఏలియా కూడా అడవిలోకి నడుచుకుంటూ వెళ్తున్నాడు కేరీతు వాగు దగ్గరికి. ఏలియా అందివేలు ఉన్నాడు. దేవుడి ఏర్పాట్లలో కాకులకు ఆజ్ఞాపించాడు. ఏలియాకు ఆశ్చర్యమైంది కాకులు భోజనం పెడితే, కానీ దేవునికి ఏం ఆశ్చర్యం లేదు. ఎందుకు తెలుసా? దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యం అంటే మనకు తెలియని పరిస్థితుల్ని మనం చూడడం, మనం ఊహించని పరిణామాలు మన దగ్గర రావడం. హలో చర్చ్, ఈరోజు మీ జీవితంలో మీకు కావలసినవన్నీ మీకు తెలియని మార్గాల్లో దేవుడు పంపిస్తాడు. మీరు ఎరగని వ్యక్తుల చేత మీకు సహాయం అంతది. మీరు ఊహించని దానిలో మీ కుటుంబానికి, మీ భవిష్యత్తుకు రావలసిన సహాయాన్ని దేవుడు చేయడానికి సిద్ధపరిచాడు. నువ్వు నమ్మితే నీ పరలోకపు తండ్రికి అంతా తెలుసు. చెప్పండి ఒకసారి, నా పరలోకపు తండ్రికి అంతా తెలుసు. కొన్నిసార్లు మనుషుల్ని సహాయం చేయడానికి నిరాకరించవచ్చు. ఆ టైంలో అవసరమైతే దేవుడు కాకుల్ని కూడా వాడుకుంటాడు. ఆమెన్ చెప్తారా? భూమిని వాడుకుంటాడు. ఆమెన్ చెప్తారా? పక్షుల్ని వాడుకుంటాడు. ఆమెన్ చెప్తారా? పరిస్థితుల్ని వాడుకుంటాడు. ఎలాగైనా నీకు అక్కరగా ఉన్నవేవో తెలిసిన తండ్రి సమయోచితమైన కృపనిస్తాడు. సమయోచితమైన కృపను నీకు ఇస్తాడు. మీరేమంటారు? ఏలియా ఆ కేరు దగ్గరికి వెళ్ళు అని. ఇప్పుడు ఈ స్టెఫెన్ ఏలి అనుకోండి, ఏం వెళ్తాం ప్రభా? దుబాక చూశాను, ఆర్మూర్ చూశాను, యాడు పోయినా పరిస్థితి అంతా ఆగమా ఉంది. యాడికి ఊర్లలోనే సిటీలలోనే దొరకట్లేదో, అరణ్యంలో ఏం దొరుకుతుందయా అంటాను. నాకు చెప్పాడు అనుకో, నేనున్న దగ్గరికి తీసుకురా, నేను మాత్రం పోనంట. అక్కడ ఇచ్చే దేవుడు ఇక్కడ కూడా ఇవ్వగలవు, నేను కొన్ని ఎక్స్ట్రాలు చేస్తా. కానీ ఏలియాలో ఎక్కడ ఎక్స్ట్రా లేవు. దేవుడు ఏం చెప్పాడు అక్కడికి వెళ్ళిపోయాడు అంతే. విధేయత అనేది విలువను లెక్క చేయదు. స్నేహితురా, దేవుడు నీకు ఏం చెప్తే దాన్ని నువ్వు చేసే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మన కొరకు సిద్ధము చేసే దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఈ మాటలు వింటున్న మీ జీవితంలో ఇస్సాకు కొరకు గొర్రె పిల్లను సిద్ధం చేసినట్టు, ఏలియా కొరకు కాకులను సిద్ధం చేసినట్టు, నీ జీవితం కొరకు, నీ భవిష్యత్తు కొరకు, నీ బిడ్డల కొరకు దేవుడు సిద్ధము చేసి పెట్టాడు. వాగ్దానము చేయబడింది. కానాను వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి వారు ప్రయాణాన్ని ప్రారంభించారు. వారు అలసిపోయినప్పుడు పడుకున్న టైంలో కూడా ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడన్నట్టుగా నిద్రపోని కునుకని దేవుడు వారి కొరకు పని చేస్తున్నాడు. ఉదయం రాకంటే ముందే మరి అలా ప్లేటు పట్టుకుంటే మీకెళ్ళే భోజనం పడుతుంది. ఏ భోజనం? దేవాదూతల ఆహారమిచ్చావు, మరుగైన మన్నాతో పోషించుచున్నావే, మరుగైన మన్నాతో పోషించుచున్నావే, ఇశ్రాయేలు కాపరి నీవయ్యా, కోటి కోటి వందనాలయ్యా. నువ్వు అలసిపోయినప్పుడు, నువ్వు బాధపడ్డప్పుడు, నువ్వు కొన్నిసార్లు ప్రార్థన చేయకుండా అలిగిపోయినప్పుడు కూడా నీకోసం దేవుడు పనిచేస్తున్నాడు. నీకోసం దేవుడు పని చేస్తున్నాడు. ఎందుకంటే కునుకని నిద్రపోని దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. దేవుడు మన సమస్యల మీద పనిచేసే దేవుడై ఉన్నాడు. నమ్ముతున్నారా? మన ప్రతికూలతల మీద పనిచేసే దేవుడై ఉన్నాడు. దేవుడు ముందుగానే అసాధ్యాలను సిద్ధము చేసి పెట్టిన దేవుడు. ఎన్ని రకాలుగా సిద్ధం చేస్తాడండి! అసలు ఎంత విచిత్రం! శత్రువుల చేతుల్లోకి వెళ్ళిపోయి నా కొడుకు చచ్చిపోతే నేను చూసి తట్టుకోలేని తల్లిని తల్లడిల్లిన ఆ తల్లి
ఆ నైలు నదిలో వదిలిపెడదాం అనుకుంది. కానీ ఇప్పుడు ఎదురుగా ఏమొస్తుంది? సన్నని పెట్ట వస్తుంది. మోషే కొరకు ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు ఆ నదిలో పెట్టెను సిద్ధం చేసినట్టుగా దేవుడు నీ కోసం ఏం చేస్తాడు చెప్పండి? యెహోవా యందు భయభక్తులు గలవారి యెడల ఆయన దాచిపెట్టిన మేలు ఎంత గొప్పదో. యోసేపు బావిలో పడ్డాడు, కానీ దేవుడు యోసేపు ప్రాణాన్ని మరణానికి అప్పగించలేదు. వ్యాధి నిన్ను సమీపించవచ్చు, కానీ నువ్వు చావవు. శత్రువు నీ మీదకి దండెత్తుకొని రావచ్చు, కానీ నువ్వు ఓడిపోవు. నీ జీవితంలో కొరతలు రావచ్చు, కానీ దేవుడు సమృద్ధినిస్తాడు. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఎన్ని బాధలు సమస్తము సమకూడి యోసేపు జీవితంలో మేలు కొరకు జరిగించిన దేవుడు. సింహాల బోన్లోనికి దానియేలు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ముందుగానే దేవుడు ఏం చేశాడు? సింహాల నోటికి, సింహాల మూతికి చిక్కాన్ని వేశాడు. అందరూ అనుకుంటున్నారు అయిపోయింది, కథం కామ్ హోగయా, కూర్చున్నాయి హోతా. ఎందుకంటే సింహాలకు మించిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీ జీవితం కొరకు, కుటుంబం కొరకు కావలసిన ముందస్తు ఏర్పాట్లన్నీ దేవుడు చేసి పెట్టాడు అని నువ్వు నమ్మగలిగితే దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన ముందర నడిచే దేవుడై ఉన్నాడు. మనము పిలిచినప్పుడు సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడు. మనం వేసే ప్రతి అడుగును స్థిరపరిచే దేవుడై ఉన్నాడు. నువ్వు చూడకపోయినా, అర్థం కాకపోయినా, అనుమానపడుతున్నా, సమస్తాన్ని నీ కొరకు చేసి ముగించే దేవుని నువ్వు కలిగి ఉన్నావు. మీకు అక్కరగా ఉన్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలియను. తర్వాత వచ్చిందేమా, ఈ లోకపు జనులు వాటన్నిటి విషయమై విచారింతురో. 31వ వచనం. మీరైతే అమ్మ, ఎవరైతే మాట్లాడినాం, ఎవరైతే అక్కడ రెండు కంపారిజన్ చేస్తున్నాడు. ఈ లోకపు జనులు తిండి కోసం, ధరించుకోవడం కోసం, ఉండడం కోసం, రేపటి కోసం పరిశాన్ అవుతుంటారు. కానీ మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, ఆయన రాజ్యమును వెతకండి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. అయ్యా, ఆయన రాజ్యాన్ని వెతకడం అంటే ఏంటి? భూతద్దం పెట్టుకొని రీసెర్చ్ స్కాలరింగ్ చేసినట్టుగా పోయి అడవుల్లోకి వెళ్ళి దేవుని రాజ్యం ఎక్కడ ఎక్కడ అని వెతుకుతూ ఉంటుందా? ఆయన రాజ్యాన్ని వెతకమంటే దేవుణ్ణే జీవితంలో ప్రాధాన్యతనిచ్చి జీవించడం, దేవుణ్ణే ముందు స్థానంలో ఉంచడం, దేవునికి తప్ప మరి దేనికి స్థానం ఇవ్వకపోవడం. ఉందా ఈరోజు మీ జీవితంలో? మీ కొరకు దేవుడు సమస్తము సమకూర్చి తెలిసి ఉన్న దేవుడు, ఇష్టపడుతున్న దేవుడు చేయాలంటే నువ్వేం చేయాలి తెలుసా? దేవుని రాజ్యాన్ని వెదికే వ్యక్తిగా ఉండాలి. లోకాన్ని లోకస్తులు వెతుకుతున్నారు, కానీ నీవు నేను దేన్ని వెతకాలి చెప్పండి? దేవుని కార్యాలను వెతకాల, దేవుని రాజ్య స్థాపనను వెతకాలి, దేవుని మహిమను వెతకాలి, దేవుని మందిరాన్ని వెతకాలి. దైవజనుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళిన కాకివలే ఇస్సాకుకు ప్రతిగా అర్పించబడడానికి సిద్ధపడిన గొర్రెబలే నీవు నేను రాజ్యాన్ని వెతికే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ముందు ఆయన రాజ్యం, తర్వాత అవన్నీ. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చెప్పండి, నీ పక్కలను చూసి ఒక సెకండ్ చెప్పు, హలో, నువ్వు దేవుని రాజ్యాన్ని వెతుకు. నన్ను చూసి చెప్పండి ఒకసారి, ఇట్లా అన్నీ వస్తాయి. ఎందుకు టెన్షన్? ఇది లేదు, అయ్యో కూరకు లేదు, అయ్యో బట్టకు లేదు. మనం బియాండ్ దట్ పీపుల్. అడిగి చూడండి, మోకరించి. ఎవ్వరు లేరయ్యా, నాకున్నది నీవయ్యా, ఈ ఆశాలోకంలో నా ధ్యాసే నీవయ్యా. ఓ నాన్నో, ఈరోజు మీ డాడీ మీతో లేకపోవచ్చు. ఏమండి, మనల్ని కన్న తల్లిదండ్రులు ఎంతకాలం మనతో ఉంటారో? మా డాడీ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, చనిపోయాడు. ఈరోజు మీ జీవితంలో మీ డాడీ లేకపోవచ్చు,
కానీ పరలోకమందున్న మీకు అవసరమైనవన్నీ సిద్ధపరిచిన ఒక డాడీ ఉన్నాడు. ఆ డాడీని చూసి చెప్పు. ఎవ్వరు లేరయ్యా, నాకున్నది నీవయ్యా, ఈ ఆశాలోకంలో నా ధ్యాసే నీవయ్యా. ఓ నాన్నో నిన్నే ఆరాధింతును యేసయ్యా, నిన్నే ఆరాధింతును. ఆరాధన డాడీ, ఆరాధన ఆరాధన డాడీ, ఆరాధన ఆరాధన డాడీ, ఆరాధన ఆరాధన డాడీ, ఆరాధన. దేవునితో మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాగ్దానం, దేవుని వాక్యంలో షరతులతో పనిచేసేది బిడ్డ. మనం ఏం చేస్తామంటే సగం తీసుకుంటాం. ఇక నా పరలోకపు తండ్రికి తెలుసు అన్నారు కదా అని. అది ఎప్పుడు నీ జీవితంలో నెరవేరుతుందో తెలుసా? నువ్వు దేవుని రాజ్యాన్ని వెతికినప్పుడు. ఈ లోకస్తులు వాటన్నింటిని వెతుకుతారు. మీరైతే దేవుని రాజ్యాన్ని వెతకండి. మీ దృష్టిని దేవుని మీద పెట్టండి. మీ మనస్సును దేవుని మీద ఆనుకొననివ్వండి. మీ జీవితంలో ఇహ సంబంధమైన ఒత్తిళ్లు రావు. దేవునికి స్తోత్రం. మీరు దేవుని రాజ్యం మీద దృష్టి పెడితే మీ మీద దేవుడు దృష్టి పెడతాడు. మీరు దేవుని సంఘం మీద దృష్టి పెడితే మీ కుటుంబం మీద దేవుడు దృష్టి పెడతాడు. మీ ఆలోచనలు దైవజనుడి మీద ఉంటే మీ మీద దేవుని ఆలోచనలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. మీరు దేవుని పనిని పట్టుకుంటే దేవుడు మీ పనిని పట్టుకుంటాడు. నువ్వు దేవుని పక్కన నిలబడితే దేవుడు నీతో ఉంటాడు. అమ్మా, ఈరోజు దైవజనుడికి జ్ఞాపకం చేస్తున్నాను. ఎలా ఉన్నావు? ఈ లోక సంబంధమైన సంగతులు ఆలోచించి మీరు ఒకవేళ అలసిపోతే దేవుని వాక్యాన్ని బట్టి మీకు గుడ్ న్యూస్ చెప్తున్నాను. మీరు దేవుని రాజ్యాన్ని వెతికే వ్యక్తులైతే మీకు కావలసినవన్నీ దేవుడు మీకు ఇస్తాడు. దేవునికి మంచి స్తోత్రం చెప్పండి. ఈరోజు రాజ్యమును వెతికే మనస్సు మనకు దేవుడిచ్చును గాక. దేవుని వెతికే మనస్సును దేవుడు మనకిచ్చును గాక. దేవుని మహిమను కోరుకునే హృదయాన్ని దేవుడు మనకిచ్చును గాక. లోకస్తుల వలె కాకుండా ఒక ఆత్మ సంబంధమైన ఒక సంపూర్ణమైన వ్యక్తులమై దేవునికి ప్రియమైన పిల్లలమై జీవించుదుము గాక. మీకు కావలసి ఉన్నవి మీ పరలోకపు తండ్రికి తెలుసు. తెలిసిన దేవుడు ఇస్సాకుకు ప్రతిగా గొర్రెని సిద్ధం చేశాడు. తెలిసిన దేవుడు ఏలియాను పోషించడానికి కాకిని సిద్ధం చేశాడు. తెలిసిన దేవుడు అరణ్యంలో తన ప్రజలకు పరలోకపు ఆకాశము నుండి దేవదూతల ఆహారమైన మన్నాను చేత భుజింపనిచ్చాడు. ఎరిగిన దేవుడు సమస్తమును సమకూర్చాడు. నీ జీవితంలో అన్నీ సమకూర్చుటకు దేవుడు ఇష్టపడుతున్నాడు. బట్ వన్ థింగ్, నువ్వు దేవుని రాజ్యాన్ని వెతుకు. ఆత్మ సంబంధమైన సంగతుల మీద నువ్వు ఆసక్తిని ఎప్పుడూ పోగొట్టుకోకు. దైవ సంబంధమైన కార్యాల మీద ఏ రోజు నువ్వు ఆసక్తిని నువ్వు పోగొట్టుకోమాకు. దేవుణ్ణి పోగొట్టుకోమాకు. దేన్నైనా పోగొట్టుకో, పర్లేదు, అది వస్తుంది. కానీ దేవుడు పోవద్దు. ఆయన్ని కోరుకోగలితే మీ పరలోకపు తండ్రి మీకు ఇచ్చుటకు, చిన్నమందా భయపడకండి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఇష్టపడి దేవుడు ఇస్తాడంట. అంటే రాజ్యాన్ని కోరుకుందాం. దేవుడు లేఖన భాగాన్ని మనందరి వినికిడిలో దీవించునుగాక. తలలు వంచు.